నువ్వు ఎలా ఉన్నా, ఎక్కడ ఉన్నా, జీవితం నిన్ను ఎటు నుంచి ఎటు తీసుకువెళ్ళినా, నా మనసులో నీ స్థానం ఎప్పటికీ శాశ్వతం. అది ఎవ్వరి కోసం మారదు, ఆఖరికి నీకోసం అయినా. నాకు ఎంత మతిమరుపు ఉన్నా కొన్ని మర్చిపోలేను, అందులో నీ పరిచయం ఒక్కటి. కొన్ని పరిచయాలకు ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు, అవి ఫీల్ అవుతాము అంతే. అలాంటిదే ఈ నా ఫీలింగ్ నీ పైన. మనం ఇప్పుడేమీ విడిపోలేదు, కానీ నాకు భయము, అలాగే బాధ వేస్తుంది. మరల ఈ విషయాలు నీకు చెప్పాలన్న చెప్పలేనేమో, అందుకే ఇప్పుడే చెప్పేస్తున్నా. నీ జీవితంలో ఎప్పుడైనా అందరూ ఉన్నా కూడా ఒంటరిగా అనిపించినా, లేదా బాధను ఎవరితో పంచుకోవాలో తెలియకపోయినా, నీ ఆనందాన్ని ఎవరికీ చెప్పాలో అర్థం కాకపోయినా, నేను ఇక్కడే ఉంటా, ఎక్కడికి పోను. ఒక్కవేళ పోయినా చాలా దూరమేమీ వెళ్ళి ఉండను. నాతో ఏం సందేహం లేకుండా ఇప్పటిలాగే అప్పుడు కూడా షేర్ చేసుకోవచ్చు. నేను మనిషినే, అలాగే భయస్థుడిని. నీ ప్రాబ్లమ్స్ అన్ని మ్యాజిక్లా సాల్వ్ చేయలేను, కానీ నీ పక్కనే ఒక చిన్న ధైర్యంలా నిలబడి నీ బాధను కొంచెం షేర్ చేసుకోవడానికి మాత్రం ఎప్పుడూ రెడీగా ఉంటా. నా మనసులో ఉన్న కొందరిలో కంటే నువ్వు ఒక మెట్టు పైనే ఉంటావు. ఏ కారణం చేత అయినా దూరం అయినా అంతెందుకు, రేపే ఏమైనా జరిగి ఇంకా దూరం వెళ్ళవలసి వచ్చినా, ఇంత ఆనందంగా ఇంకో అమ్మాయితో ఉండకపోవచ్చు. అంతలా నువ్వు ఏం చేశావు అన్నది నీకు తెలియకపోవచ్చేమో, కానీ నేను ఫీల్ అయ్యా అంతే. నా లైఫ్లో కొన్ని మొదటి అనుభూతులు నీతోనే మొదలయ్యాయి, నీతోనే ఆగిపోవచ్చు కూడా. మొదలవడానికి కారణం నువ్వు కావచ్చు, కానీ ఆగిపోవడానికి కారణం మాత్రం నువ్వు కాదు. మనం ఏమీ తప్పు చేయలేదు. ఎప్పుడు విడిపోతామో అని నువ్వు భయపడవద్దు, నన్ను భయపెట్టవద్దు ప్లీజ్. కాలం మనిషిని ఎటు నుంచి ఎటువైపు తీసుకుపోతుందో ఎవరికీ తెలియదు, సో మనం దానిని ఫాలో అవుతూ పోదాం. ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉందాం. ఇప్పటికీ మనది హ్యాపీ ఎండింగ్ అని అనుకుందాం. నాకున్న సమస్యకి నీతో గడిపిన ఆ మంచి క్షణాలు కూడా మరచిపోవచ్చు. ఇంకొన్ని రోజులకు నువ్వు నా దగ్గర లేవన్న దానిని కూడా మరిచిపోవచ్చు. సో నా గురించి పెద్దగా ఆలోచన వద్దు. త్వరలో నిన్ను కలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నువ్వు వస్తే సంతోషం, రాకపోయినా బాధేమీ లేదు. నీ గుర్తులు ఇంకా పదిలంగానే ఉంటాయి. ఇవన్నీ నువ్వు నా పక్కన ఉన్నప్పుడే చెబుతాం అనుకున్నా, కానీ ఆ సిచ్యువేషన్ కానీ చెప్పే మార్గం కానీ నాకు ఎంత ట్రై చేసినా దొరకడం లేదు. మనస్ఫూర్తిగా ఓ గంట మాట్లాడే అవకాశం కూడా దొరకలేదు. దొరికినా నువ్వు నా ముందుండగా మాట్లాడలేను. నీకో చక్కటి జీవితం ఉంది, అది నువ్వు మనస్ఫూర్తిగా ఆనందంగా చివరి క్షణాల వరకు అనుభవించాలని కోరుకుంటున్న వ్యక్తుల్లో నేను కూడా ఒక్కడిని. Thank you my dear, coming and introducing me to a new part of myself in just a few days. Thank you so much.